31 రోజుల ఛాలెంజ్‌లో 28వ రోజు 28వ సామెతతో సిద్ధమా? ఎవరును తరమకుండానే దుష్టుడు పారిపోవును గాని నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అనుంది. చాలా సార్లు మనం మనుషులకు భయపడుతుంటాం. సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోతూ ఉంటాం. హిజ్కియా దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు రబ్షాకేని దేవుడే వెనక్కి వెళ్ళగొట్టాడు. వీరు యుద్ధానికి వెళ్లకుండానే రబ్షాకే సైన్యాన్ని దూతతో మొత్తి ఒక్క రాత్రిలోనే 1,00,000 మందికి పైగా సైన్యం చనిపోయేటట్లు చేశాడు. హిజ్కియా చేసింది కేవలము ప్రార్థన. రబ్షాకే నుంచి తమను విడిపించమని ప్రార్థించాడు అంతేనండి. నీతిమంతులకు జయము కలుగుట మహా ఘనతకు కారణము అనుంది ఇక్కడ. మరి ఈ నీతిమంతులు ఎవరండి? యేసు ప్రభు రక్తంలో తన పాపాలన్నీ ఉతుకుని నీతిమంతులైన వాళ్ళకే గొప్ప జయాన్ని దేవుడిస్తాడు. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందున అనుంది. గొప్ప భవిష్యత్తును పొందుకుంటారని ఆశిస్తున్నాను.